దవనం రాసినవారు పి. లక్ష్మి గారు. పూర్వం ఓడ్ర దేశాన్ని సాత్వికుడు అనే రాజు పాలించేవాడు. ఆయన గొప్ప భక్తుడు కూడాను. ఎన్ని రాచకార్యాలు మించిపోతూ ఉన్నా నిత్యము ఆయన మహానివేదన సమయానికి మంత్రి సామంతులతో ఉద్యోగస్తులతో సహా పాదచారి అయి జగన్నాథస్వామి ఆలయానికి వెళ్లేవాడు. నివేదన అయి తలుపులు తెరవటంతోనే స్వామిని దర్శించుకుని అర్చకులిచ్చే ప్రసాదాన్ని పుచ్చుకొని వెళ్లిపోతూ ఉండేవాడు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాడు రాజు వచ్చేసరికి గుడిగోపురం వద్దనే అర్చకులలో ఒకడు ఎదురై, ప్రభూ, ఈ రోజున స్వామివారి ఆరాధన మహానైవేద్య నీరాజనాలు ముగియటానికి కొంతసేపు అవుతుంది. ఈలోగా ఏలినవారు ఈ మండపంలో విశ్రమించవచ్చు అని విన్నవించుకున్నాడు. రాజు సరేనంటూ ప్రధానిని, ఉద్యోగులను, మిత్రులను వెంటపెట్టుకుని మండపం ప్రవేశించాడు. ఆ వేళకి అక్కడ ఎవరో యాత్రికులు నలుగురు పాచికలు పెట్టి జూదం ఆడుకుంటున్నారు. రాజుగారు వస్తున్నారు, మరో చోటికి పొండయ్యా అని అర్చకుడు వాళ్ళని లేవగొట్టబోయాడు. అది చూచి రాజు, వద్దు వద్దు, వాళ్లను ఆడుకోనియ్యి అన్నాడు. వాళ్లు పందాలు వేస్తున్నారు, ఓడుతున్నారు, నెగ్గుతున్నారు. ఓడిన వాళ్లు ఏడుస్తున్నారు, నెగ్గిన వాళ్లు సంతోషిస్తున్నారు. రాజు ఇదంతా వేడుక చూస్తూ నిలబడిపోయాడు. కొంతసేపు అలా చూస్తూ నిలబడేసరికి ఆయనకు కూడా ఒక పందెం వెయ్యాలని అనిపించింది. మంత్రిని, సేనాధిపతిని, పురోహితుణ్ణి కూడా ఆటలోకి దింపి రాజు పందాలు వేయటం మొదలెట్టాడు. కాసేపటికల్లా జోదంలో రంజు ఎక్కువై ఆయన దేవదర్శనం కోసం వచ్చామన్న మాటే మరచిపోయాడు. అవతల మహానివేదన పూర్తి అయింది. గర్భగుడి తలుపులు తెరిచారు. ప్రభువవారు వచ్చి స్వామి దర్శనం చేసుకోవచ్చునని కబురుపై కబురు వచ్చింది. కాని మహదానందంలో మునిగి తేలుతూ ఉన్న మహారాజా వారికి ఆ పిలుపు వినిపించనేలేదు. దేవుడి ప్రసాదం ముందుగా ప్రభువుకి ఇచ్చి తర్వాత తక్కిన భక్తులకు ఇవ్వటం మామూలు. రాజుగారు ఎంతకూ లేవకపోవటం, భక్తులంతా కనిపెట్టుకుని ఉండటం చూసి అర్చకుడు మండపం వద్దకే ప్రసాదం పట్టుకు వచ్చి, ప్రభూ, భగవత్ ప్రసాదం అన్నారు. ఆటమజాలో ఉన్న ప్రభువు కుడిచేత్తో పాచికలు విసురుతూ అర్చకుల వైపు తిరక్కుండానే ఎడంచేయి చాపాడు. ఎడంచేతిలో ప్రసాదం ఉంచటం దేవుడికి అపచారం చేసినట్టు అవుతుందన్న భయం కొద్దీ అర్చకులు రాజుకు ప్రసాదం ఇవ్వకనే వెళ్లిపోయారు. మరో గంటసేపు ఆడేసరికి జూదం మీద రక్తి తగ్గి రాజుగారికి తాను వచ్చిన పని జ్ఞప్తికి వచ్చింది. ఏమయ్యా, ఇంకా మహానివేదన కానేలేదా? తలుపులు తీయలేదా అని అడిగాడు. జరిగినదంతా చెప్పారు అక్కడి వాళ్లు. రాజుగారికి కలలో నుంచి మెలకువ వచ్చినట్టయింది. అయ్యో, ఎంత పాపం చేశాను! పరమ పవిత్రమైనటువంటి, మోక్షప్రదమైనటువంటి భగవత్ప్రసాదం కోసం వచ్చి క్షుద్రమైన జూదంలో తగులుకున్నానే. సోమరసాన్ని ఉపేక్షించి సురాపానం ఆపేక్షించినట్లు అయింది నా పని. ఎంత పాపం చేశాను అని గుండె బాదుకుని దుఃఖించటం మొదలెట్టాడు. ఆయనను చూచి అంతా నివ్వెరపోయారు. చనువుగల మంత్రి రాజు వద్దకు వెళ్లి, ప్రభూ, మన స్వామి దయాళువు, ఈ చిన్న అపరాధానికి క్షమించకపోడు, రండి దర్శనం చేసుకుని మరీ వెడదాం అని ప్రోత్సహించి స్వామి సన్నిధికి తీసుకువెళ్లాడు. స్వామిని దర్శించి రాజు ప్రసాదం పుచ్చుకొని వెళ్లాడే కాని ఆయన మనసులో లేదు. హృదయంలో ఒక అగ్ని పర్వతం బ్రద్దలైనట్టు అనిపించి చెప్పలేని బాధ, ఆవేదన అంతకు అంతా ఎక్కువ కాజొచ్చింది. ఆనాడు తాను గుడిలో జోదమాడిన పాచికలు పాములులాగా మెలమెలలాడుతూ కన్ను తెరిచినా మూసినా భయంకరంగా ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. తను చేసిన మహాపరాధం మరుపురాక గుండె మీద సుత్తిలాగా కొడుతూ ఉన్నట్టుంది. ఇక ఆనాడు జూదపు ఆటలో మునిగి ఉండి ప్రసాదాన్ని తెచ్చి పుచ్చుకోమన్నప్పుడు అప్రయత్నంగా ఎడమచేతిని చాపిన సంగతి జ్ఞాపకం రాగా రాజుకు తన చేసిన పని తనకే రోత అనిపించింది. స్వామి పట్ల ఇంతటి మహాపచారాన్ని తలచిన ఈ ఎడమచేతిని నరికి పారవేయటమే తగిన ప్రాయశ్చిత్తం అని నిశ్చయించుకున్నాడు. అయితే తనకు తానై ఈ పని చేసుకోవటం అసాధ్యం కదా. కనుక ఇందుకొక చిన్న సూత్రం పన్నాడు ప్రభువు. ఒకనాటి రాత్రి మంత్రిని పడకగదికి రప్పించి, మంత్రి, ఈ మధ్య కొన్నాళ్ల నుంచి అర్ధరాత్రి వేళ భూత మీద వచ్చి కిటికీలోంచి చెయ్యి దూర్చి నన్ను లేపి బాధిస్తోంది. కనుక దాని పీడ వదిలించుకోవాలి. ఈ రాత్రి నేను పక్కగదిలో పడుకుంటాను. నువ్వు ఇక్కడ మెలకువగా కాచుకొని ఉండి ఆ భూతం వచ్చి కిటికీలోంచి చెయ్యి పెట్టటంతోనే నీ కత్తితో ఆ చెయ్యిని నరికివేసేయ్ అని చెప్పి పక్కగదిలోకి వెళ్లిపోయాడు. భూతం మాట నిజమే అనుకుని మంత్రి వరలోంచి కత్తి తీసి పట్టుకుని కాచుకు కూర్చున్నాడు.
ఒక రాత్రివేళ కిటికీలోంచి లోపలికి ఒక చెయ్యి రాబోవటం కనిపెట్టి సిద్ధంగా ఉన్న మంత్రి ఆ హస్తాన్ని లిప్తలో ఖండించి వేశాడు. అతడు నరికిన చెయ్యి గదిలో పడింది. ఆ భూతం ఏమిటో అని మంత్రి కిటికీలోంచి తొంగి చూశాడు. భూతమూ లేదు, ఏమీ లేదు. రెక్క తెగిపడ్డ జటాయువుకు మళ్ళీ కూలపడిన రాజేంద్రుడే కంటపడ్డాడు. మంత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభూ, ఇదేమిటి? నా చేత ఇంతటి మహాపరాధం చేయించారెందుకు? అంటూ నెత్తినోరు బాదుకున్నాడు. రాజు తన బాధ పైకి తెలియనీయక చిరునవ్వుతో, అపరాధం కాదోయ్, ఉపకారమే చేశావు. ఆ జగన్నాథ స్వామి నీ రూపంలో నాకీ ప్రాయశ్చిత్తం సిద్ధింపచేశాడు అంటూ జగన్నాథుణ్ణి స్తోత్రం చేయటం ప్రారంభించాడు. మంత్రి పిచ్చెత్తిన వాడికి మళ్ళే దుర్మార్గుణ్ణి, ద్రోహిని, రాజహంతకుణ్ణి అంటూ కేకలు వేయటం ఆరంభించేసరికి అందరూ లేచి పరిగెత్తుకు వచ్చి చుట్టూ ముగ్గారు. చిరునవ్వుతో రాజు జరిగినదంతా చెప్పాడు. గదిలో తెగిపడి ఉన్న ప్రభువువారి ఎడమ చేతిని ఒక ముత్యాల పల్లకిలో పెట్టించి భజంత్రీ మేళాలతో ఊరేగించారు. తెల్లవారేసరికి జగన్నాథస్వామి ఆలయ గోపురం వద్దకు అందరితో పాటు రాజు చేరుకున్నాడు. గుడిలోపలికి దయచేయండి అని అందరూ కోరారు. ఎవరు చెప్పినా వినక రాజు, స్వామికి అపచారం చేసిన నాకు ఇంకా ఆలయంలో ప్రవేశించే అర్హత లేదు. నా అపరాధానికి తగ్గ ప్రాయశ్చిత్తమని తోచి ఈ చెయ్యిని ఖండించుకున్నాను. ఈ పల్లకి తీసుకువెళ్లి స్వామి ముందు పెట్టి నాకు ఆయన ఇంకా ఏం శిక్ష విధిస్తారో కనుక్కు వచ్చి చెప్పండి అన్నాడు. రాజాజ్ఞను శిరసావహించి పల్లకీని లోపలికి తీసుకువెళ్లి అర్చకులు మామూలు ప్రకారం మహానివేదన, నీరాజనం అవి జరిపారు. స్వామి ప్రసాదం రాజుగారికి తెచ్చి ఇచ్చారు. సాత్విక మహారాజు అలవాటు ప్రకారం కుడిచేత్తో పాటు ఎడం పక్కన వేలాడుతూ ఉన్న మొండి చెయ్యి కూడా చాచి దోసిలి పట్టాడు. అందరూ ఆ మొండి చెయ్యి చూసి పాపం అని నిట్టూర్పు విడుస్తూ సానుభూతి కనపరిచారు. కాని వాళ్లు చూస్తుండగానే మొండిగా ఉన్న ఆ ఎడం చెయ్యి ఇట్టే మొలుచుకు వచ్చి దేవుడి ప్రసాదాన్ని పుచ్చుకోవటానికి వీలయ్యేటట్టుగా రాజుకి దోసిలి ఏర్పడింది. అక్కడ మూగిన భక్తులు, సాధువులు అంతా హర్షధ్వానాలు చేసి, మహారాజా, ఇంకా శిక్ష శిక్ష అంటారేమిటి? భగవంతుడు తమరిని ఎలా అనుగ్రహించాడో చూడండి అని మెచ్చుకున్నారు. అర్చకులు మళ్లీ లోపలికి వెళ్లి చూసేసరికి మరో చిత్రం జరిగింది. తెగిపోయిన పాత చెయ్యి పల్లకీలో ఉన్నది కదా, అది మాంసంతో ఎముకలతో కూడినది కనుక దుర్గంధం కొడుతూ ఉండవలసింది. కాని వింత, ఆ చెయ్యి మంచి సువాసన విరజిమ్మే ఒక మొక్కగా మారిపోయింది. అందరూ ఆ మొక్కను స్వామివారి నందనవనంలో పాతించారు. ఆ తర్వాత మరికొద్ది కాలానికే దాని విత్తనాలు పడి వనమంతా ఆ మొక్కలమయమైంది. దశదిశల నుంచి వచ్చిన భక్తులంతా ఆ మొక్కలు పట్టుకుపోయి తమ గ్రామాలలో పాతుకున్నారు. అవే మన దవనం మొక్కలు. జగన్నాథ స్వామివారికి పూజించే పరికరాలలో ఇప్పటికీ దవనం ప్రముఖ స్థానం అలంకరిస్తున్నది. త్యాగశీల. రాసినవారు సివి రమణిగారు. గోదావరి జిల్లా పెనుకొండ గ్రామంలో ఎక్కువ మంది వైశ్యులు ఉండేవారు. వారి అందరిలో కుసుమశ్రేష్ఠి సకల ఐశ్వర్య సంపన్నుడును, సత్కార్యములయందు ఆసక్తి కలవాడును. ఆయన సతీమణి కుసుమాంబ కూడా ధర్మనిరతి కలదై ఆహా అనిపించుకుంటూ ఉండేది. అంచేత ఈ పుణ్యదంపతులపైన కులము వారందరకు భక్తిభావం కుదిరింది. కుసుమశ్రేష్ఠికి అన్నీ బాగానే ఉన్నాయి కాని సంతతి లేని లోపం మట్టుకు సదా పీడిస్తూ ఉండేది. సంతతి కోసం ఆ దంపతులు చేయని పూజ లేదు, ఆచరింపని వ్రతం లేదు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు వేదవేత్తలైన బ్రాహ్మలు అతనితో, ఓయి శ్రేష్ఠి, నీవు పుత్రకామేష్టి యాగం చేస్తివా? నీ కోరిక ద్విగుణీకృతంగా ఫలిస్తుంది అని సలహా చెప్పారు. వారి సలహాను శిరసావహించి శ్రేష్ఠి వెంటనే యజ్ఞానికి ఏర్పాట్లు కావించాడు. అత్యంతమైన భక్తి శ్రద్ధలతో ఆ దంపతులు యాగం పూర్తి చేసేసరికల్లా అగ్నికుండం నుంచి దేవి వచ్చి ప్రత్యక్షమై వారికి ఫలాలు అనుగ్రహించింది. ఆ ఫలాలను వారు సంతోషంతో ఆరగించారు. కొద్ది కాలానికే కుసుమాంబ గర్భవతి అయింది. మరికొద్ది రోజుల కల్లా దేవి కటాక్షం వల్ల ఆమె కడుపున అపురూప సుందరులైన 2 కవలలు పుట్టారు. అందులో ఒకడు పిల్లవాడు, ఒకటే పిల్ల. పిల్లకు వాసవాంబిక అని, పిల్లవానికి విరూపాక్షుడు అని నామకరణం చేసి తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వరప్రసాదంగా పుట్టిన ఆ కవలలు అతి కొద్ది కాలంలోనే సకల విద్యలయందు ప్రవీణులై యౌవనవంతులయ్యారు. కుసుమశ్రేష్ఠి పెనుకొండలో ఉండే కాలమందు వేగి దేశాన్ని విష్ణువర్ధన విమలాదిత్యుడు పాలించుతూ ఉండేవాడు.
వేగి దేశానికి ముఖ్య పట్టణం రాజమహేంద్రవరం. ఒకప్పుడు విమలాదిత్యుడు కళింగ దేశం మీదకు దండెత్తి వెళ్లి జయించాడు. అయితే కళింగరాజు వెంటనే మళ్లీ బలం సమకూర్చుకుని తిరుగుదాడి చేసి విమలాదిత్యుణ్ణి ఓడించాడు. ఈ దాడులు దండయాత్రలు జరిగిన సమయంలో వేగిరాజ్యం అల్లకల్లోలమైపోయింది. అరాచకం అణచివేద్దామనే సంకల్పంతో సామంతరాజైన కుడ్యవర్మను, దండనాయకుడైన నృపకాయుణ్ణి, అమాత్య శిఖామణి అయిన విజ్జియను వెంట పెట్టుకుని విమలాదిత్యుడు సంచారం బయలుదేరాడు. సంచారంలో రాజు పెనుగొండ సమీపాన విడిది చేశాడు. రాజు వచ్చిన వైనం తెలియగానే పెనుకొండలో వైశ్య ప్రముఖులు ఆయనను సందర్శించి ఉచిత సత్కారాలతో తోడుకుని వచ్చి తమ గ్రామంలో ప్రవేశపెట్టారు. శ్రీమంతులకు సాధ్యం కానిదేమీ ఉంటుంది? వారు రాజుకి చేసిన సత్కారం ఇటువంటిది అని నోటి మాటలతో వర్ణింపకలిగినవి కావు. వారు రాజును పురమంతటా గొప్పగా ఊరేగించారు. ఊరేగింపు కాగానే అందరూ ఒక ఘనమైన మండపం చేరుకున్నారు. అప్పటికప్పుడే అక్కడ వైశ్య స్త్రీలందరూ శృంగారంగా ముస్తాబులు చేసుకుని సిద్ధంగా ఉండి మహారాజుకు మంగళహారతులిచ్చారు. వైశ్య ప్రముఖుల సన్మానానికి విమలాదిత్యుడు అపరిమితానందభరితుడయ్యాడు. ఆ సంతోషంలో ఆయన, మా క్షేమం కోరిన ఈ ముత్తైదువులకు శ్రీకరమైన తాంబూలం ఇయ్యదలిచాము, ఎవరికి ఇవ్వటం అని ప్రశ్నించాడు. అప్పుడు ఒక వృద్ధురాలు లేచి, ప్రభూ, మా కులానికి కుసుమాంబాదేవినే గ్రామంలో పెద్దగా ఎంచుకుంటున్నాము. తాంబూలం అందుకోవటానికి ఆమె అర్హురాలు అని చెబుతూ కుసుమాంబను చూపించింది. రాజు కోరిన ప్రకారం కుసుమాంబ తాంబూలం అందుకోటానికనే వెళ్ళింది. రాజు తాంబూలం అందిస్తూ కుసుమాంబ పక్కనే ఉన్న వాసవిని అట్టే చూచాడు. ఆమె అందానికి ఆయన ముగ్ధుడయ్యాడు. రాజు మకాముకు మరలి మంత్రుల ద్వారా కుసుమశ్రేష్ఠికి కబురు చేశాడు, వాసవి కన్యను తను రాణిగా చేసుకోదలిచానని. శ్రేష్ఠికి ఇది పిడుగువార్త అయినది. వారు క్షత్రియులు, మేము వైశ్యులము. మా ఉభయుల మధ్య ఎన్నడూ పొత్తులు లేవే. లోకాచార విరుద్ధమై ఇటువంటి పని మా కులములందు అంగీకరిస్తారా? ప్రభువైతే మటుకు ఇలాంటి విడ్డూరపు కోరిక కోరటమేమిటి అని ఆశ్చర్యపోయాడు కుసుమశ్రేష్ఠి. ఇందుకు మంత్రులు కోపధోరణిలో, రాజాజ్ఞ అంటే ఏమిటనుకున్నావో ఈ శెట్టి, తిరస్కరించావో మీ పురం కొల్లగొట్టి బలిమినైనా నీ కుమార్తెను తీసుకుపోగలడు మారాజు, ఆలోచించుకో అంటూ హెచ్చరించి వారు వెళ్లిపోయారు. వెంటనే పురవైశ్యులంతా సభ తీర్చారు. రాజు దుష్టుడన్న సంగతి కానుకోలేకపోయాము. మర్యాద చేసి గ్రామం లోపలికి తీసుకురావటం వల్ల రొమ్ము మీద కుంపటి తెచ్చి పెట్టుకున్నట్టయిందే అని వారు చాలా విచారించారు. కులాచారాలు మీరడం పాడికాదు అని నచ్చచెబుతూ రాజుకి రాయబారాలు పంపారు. అయితే ఈ మాటలు వేటిని రాజు కొంచెమైనా పాటించలేదు. బలవంతుడైన రాజుకు ఎదురు చెప్పలేక పెనుకొండ పౌరులు కపటమైన ఉద్దేశంతో అలాగే అని అంగీకారం తెలిపి అప్పటికప్పుడు ముప్పు తప్పించుకున్నారు. వివాహపు ఏర్పాటులకు రాజు వద్ద గడువు కోరి మెల్లగా ఆయనను సాగనంపారు. రాజు వెళ్లిపోగానే కుసుమశ్రేష్ఠి ఊరూర నుండే తన బంధువర్గమనంతకు జాబులు వ్రాసి రప్పించాడు. పరిస్థితులు తెలియచెప్పి గత్యంతరమేమిటి అని ప్రశ్నించాడు. వారిలో తీవ్రమైన వాగ్వాదాలు జరిగాయి. వైశ్యులలో కొద్దిమంది సరాసరి రాజమహేంద్రవరం వెళ్లి రాజును దర్శించి, దేవరా, వైశ్యులతో క్షత్రియులు వియ్యమందటం కేవలం శాస్త్రవిరుద్ధం, కాబట్టి ఏలినవారు ఈ సంకల్పం విరమించుకోవాలి అంటూ ప్రార్థించారు. మూర్ఖుడి మనసు మార్చగలవారెవరు? రాజు కోపోద్దీపితుడై, మా ఆజ్ఞ అక్షరాలా నెరవేరాల్సిందే, లేని పక్షమందు వీర కంకణాలు ధరించి సిద్ధంగా ఉండండి అని అంటూ కొంతమంది భటులను పెనుకొండలో కాపలా ఉంచాడు. ఈ గడబిడ చూచి భయపడి వచ్చిన వైశ్యులంతా 612 గోత్రాల వారు పత్తా లేకుండా పారిపోయారు. కులాభిమానం కలవారందరూ రాజు ఏం చేయగలడో చూస్తాం అనే పట్టుదలతో కుసుమశ్రేష్ఠి ఇంటనే నిలిచిపోయారు. ఈ స్థితిలో వాసవి తండ్రి వద్దకు వెళ్ళి, నాయనా, నన్ను గురించి ఎంతమాత్రమూ మీరు విచారించవద్దు. మన కులానికి కాని కుటుంబానికి కాని నా వల్ల మచ్చ వస్తుందని భయపడ పనిలేదు. నా వివాహానికి అంగీకరిస్తూ ఫలానీ రోజుకు తరలి రమ్మని రాజుకు కబురు పంపండి అని వినయపూర్వకంగా కోరింది. ఎంతకు మించి వివరాలేమీ చెప్పలేదు. తండ్రి రొక్కించి అడగనూ లేదు. ధైర్యం చేసి కుసుమశ్రేష్ఠి ఆ ప్రకారమే కబురు పంపాడు. పెళ్లికి సుముహూర్తపు రోజు వచ్చింది. గ్రామంలో బ్రహ్మాండమైన మండపం కట్టారు. మండపానికి పైన ఆకాశమంతా పందిరి వేశారు. పందిరికి అందమైన చాందినీలు అమర్చారు. అరటి స్తంభాలు పాతారు.
తోరణాలు కట్టారు. ముత్యాల ముగ్గులు పెట్టారు. పరిమళాలు శోభిల్ల చేశారు. మండపంలో ఒక అగ్నికుండ నిర్మించారు. ఈ విధంగా అలంకరింపబడిన పందిరి అశేష జనంతోనూ అమూల్య వస్త్రాలు ధరించి వచ్చిన ముత్తైదువులతోనూ కిక్కిరిసిపోయింది. ఆ రోజున వాసవికన్య అభ్యంగనం చేసుకుని పసుపు కుంకుమల ఛాయ చీర ధరించింది. నిండుగా నొసట తిలకం దిద్దుకున్నది. గంధం పూసుకున్నది. భాజా భజింత్రీలు మోగుతూ ఉండగా ఆమె మండపం వద్దకు వచ్చింది. వాసవాంబిక చేసిన ఈ ఏర్పాటులకు అందరూ ఆశ్చర్యపోయిన వారే కాని ఆమె మనసులోని ఉద్దేశం ఏమిటో ఒక్కళ్లకు అంతు చిక్కలేదు. ఆమె తల్లిదండ్రులకి యథార్థం తెలియనప్పుడు తక్కిన వారి మాట చెప్పేదేమిటి? ఇంతలో రాజు సపరివార సమేతంగా పెనుకొండకు విచ్చేసి మండపం చేరుకున్నాడు. పందిరిలో ప్రవేశించగానే ఆ సన్నాహాలు చూచి ఆయన పరవశుడైపోయాడు. వాసవి రాజు వద్దకు వెళ్లి, రాజా, అగ్నిగుండం చుట్టూ వధూవరులు ముమ్మారు ప్రదక్షిణం చేసి తర్వాత గుడికి వెళ్లి వివాహం చేసుకోవటం మా కులాచారం అని చెప్పింది. సరే అన్నాడు రాజు సంతోషపూర్వకంగా. వాసవాంబిక తన గురువులకు, తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, భూసురులకు నమస్కరించింది. రాజును దారి తీయమన్నది. తను అతని వెనక అడుగులు వేయజొచ్చింది. దిక్కులు పిక్కటిల్లేలాగా బాజా భజింత్రీలు మారుమోగుతూ ఉండగా అగ్నిగుండం చుట్టూ వారు ప్రదక్షిణలు చేయసాగారు. ఒక ప్రదక్షిణమైంది. రెండవ ప్రదక్షిణం కూడా అయింది. మూడవ ప్రదక్షిణం పూర్తి అయ్యేసరికల్లా భుగభుగమని ఎగసి వచ్చే ఆ అగ్నిజ్వాలలలో వాసవి ధబీమని దుమికి ఆత్మార్పణమైంది. అంతలో దేవి వచ్చి తన ముద్దుతనయ్యను అక్కున అదుముకొని అంతర్హితురాలైంది. ఏమి జరగబోతుందోనని రెప్పవాల్పక వేయి కన్నులతో నిరీక్షిస్తూ ఉన్న జనమంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. వాసవి తను వెనుకనే వస్తుందనుకుని భ్రమించిన విమలాదిత్యుడు వెంటనే పలాయనమైనాడు. ప్రాణాలు దక్కించుకొనటానికని అతడు పారిపోబోయాడు కాని దేవి శాపం వల్ల ఆ దుష్టుడు దారిలోనే తలపగిలి చచ్చాడు. ప్రాణతుల్యమైన తమ వాసవిని కలుసుకోవాలనే ఆత్రంతో కుసుమశ్రేష్ఠి భార్య ఆ అగ్నిగుండంలోనే దుమికి ఆహుతి అయిపోయారు. ఎంత పని జరిగిన తర్వాత మనం ఉండేమీ లేకేమీ అనుకుని కులాభిమానం గల మరి 102 గోత్రాల వైశ్యులు కూడా వాసవి వెళ్లిన దారినే అనుసరించారు. ఈ విధంగా కులగౌరవ మహిమాన్వితమైన త్యాగం చేసి వాసవి కన్య వైశ్య కులానికి వన్నె తెచ్చింది. నాటి నుంచి ఆమె వైశ్యులకు కులదేవత అయి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అనే పేరుతో అతి వైభవంగా ఆరాధింపబడుతున్నది.